మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ఆగడం లేదు. తాజాగా ఇజ్రాయెల్ పై క్షిపణుల వర్షం కురిపించింది ఇరాన్. ఆ దేశ సైనిక స్థావరాలే లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఏప్రిల్ 8న కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ దాడి చేయడం ఇదే తొలిసారి. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ప్రతి దాడులు మొదలుపెట్టింది. దాదాపు 10 క్షిపణులు ఉత్తర ఇజ్రాయెల్ వైపు దూసుకొచ్చినట్లు ఐడిఎఫ్ వర్గాలు తెలిపాయి. ఇరాన్ దాడులకు స్పందించొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసి శాంతి ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్ గుర్తు చేశారు. ఇప్పటికే మీరు క్షిపణులు ప్రయోగించారు, ఇక చర్చలకు రండి అని ఇరాన్కు సూచించారు. మరోవైపు నెతన్యాహును ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ వారి దాడిలో ఎవరికీ ఏమీ కాలేదు, ఇజ్రాయెల్ ప్రతిదాడి చేయదని ఆశిస్తున్నా ఒకవేళ ఎదురు దాడి చేస్తే గత 47 ఏళ్ల నుంచి జరుగుతున్నదే కొనసాగుతోందని పేర్కొన్నారు. ట్రంప్ ఎంత వారిస్తున్నా ఇజ్రాయెల్ ఆయన మాటల్ని లెక్క చేయలేదు. ఇరాన్ లక్ష్యంగా ఐడిఎఫ్ దళాలు దాడులు మొదలుపెట్టాయి. పశ్చిమ మధ్య ఇరాన్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ భారీ దాడులు చేపట్టింది. టెహ్రాన్లో పలు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతో పాటు తబ్రిజ్, ఇస్ఫహాన్ తదితర నగరాలు కూడా పేలుళ్లలో దద్దరిల్లాయి. ఇజ్రాయెల్ దాడులు మొదలు పెట్టడంతో ఇరాన్ గగనతలం మూసివేసింది. మరోవైపు ఖతార్, సిరియాలు ఇప్పటికే ఇరాన్ దాడుల కారణంగా గగనతలాలను మూసివేశాయి. ఇజ్రాయెల్ ఎయిర్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణులను వాడినట్లు ఇరాన్ ఆరోపించింది.